భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి కార్మికులను వీధుల పాలు చేసిన ముఖ్యమంత్రి తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏఐటీయూసీ అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి అందులో 1200 కోట్ల రూపాయల కైంకర్యం చేసి పవర్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టి దాని గ్యారంటీగా చూపించి 200,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను వీధుల పాలు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు చనిపోతే డబ్బులు లేవు, కాలు పోతే డబ్బు లేదు, చేయి పోతే డబ్బులు లేవు, పెళ్లి చేసుకుంటే డబ్బులు లేవు, డెలివరీ అయితే డబ్బులు లేవు, స్కాలర్షిప్లు డబ్బులు లేవు, నాక్ ట్రైనింగ్ లేవు. ఇది నిర్వీర్యం సంక్షేమ మండలి బోర్డును నిర్వీర్యం చేసి బోర్డు మీటింగ్ కూడా 4 సంవత్సరాలుగా జరపకుండా ఆ బోర్డే లేకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులను అతలాకుతలం చేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు వెంటనే భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అయ్యా ఇది డబ్బులు ఖజానా నుండి వచ్చిన డబ్బులు కాదు, ఇవి మా స్వేదం ద్వారా మా రక్తం ద్వారా వచ్చినటువంటి సెస్ డబ్బులు మాత్రమే ఈ డబ్బులు. కాబట్టి ఆ సెస్ డబ్బుల్లో వాడుకున్న డబ్బులన్నీ కూడా తిరిగి కట్టి ఈరోజు కోర్టు ఆర్డర్ ప్రకారము అదే సెంట్రల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి తాకీదుల ప్రకారము భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు అకౌంట్లలో డబ్బులు వేయాలంటే అది కూడా వేయడం లేదు. వాటిని వెంటనే వేయాలని చెప్పేసి దొంగ అఫిడవిట్లతో కోర్టును తప్పుదారి పట్టిస్తున్నటువంటి దాన్ని విడనాడాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది క్లెయిములన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉన్నది.